తుఫాన్తో తెలంగాణ రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. ముందస్తు చర్యలతో ఏపీలో ప్రాణ నష్టం జరగలేదని, తెలంగాణలో ప్రభుత్వ నిర్లక్ష్యంతో 12 మంది మరణించారని అన్నారు. వరంగల్ ముంపుకు సీఎం, కాంగ్రెస్ పార్టీ బాధ్యత వహించాలన్నారు పెద్ది సుదర్శన్ రెడ్డి. తేమ శాతంతో సంబంధం లేకుండా ప్రభుత్వం పంటలు కొనాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు. ముందస్తు చర్యలతోటి ఏపీలో మాత్రం ఒక్క ప్రాణ నష్టం కూడా జరగలేదు, ఒక్కరు కూడా చనిపోలేదు. కానీ మన తెలంగాణ ప్రభుత్వం మొద్దు నిద్ర వల్ల, ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల ఇప్పటికి ప్రకటించబడినటువంటి మరణాలు 12. కానీ ఇంకా చాలామంది గల్లంతైనటువంటి వాళ్ళ ఆచూకీ దొరకటం లేదు. మార్కెట్లలో పంట మొత్తం కొట్టుకపోయి నీలపాలైంది. కొనుగోలు కేంద్రాలు అక్కడిక్కడ ప్రారంభమైనటువంటి కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం మొత్తం కూడా తడిసి ముద్దై మొలకెత్తుతున్నది. తేమ శాతాన్ని పరిగణనలో తీసుకోకుండా ప్రభుత్వమే పత్తి కొనుగోలు కానీ, మొక్కజొన్న కొనుగోలు కానీ, వరిధాన్యం కొనుగోలు కానీ డ్యామేజ్ని పరిగణలో తీసుకోకుండా మద్దతు ధర కొనుగోలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నది.